హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి కలశం అలంకరణ షేర్ చేస్తున్నానండి. మనకి రాబోయేది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి, అలాగే శ్రావణ మంగళవారం నోములు ఉన్నప్పుడు కలశం అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. ఆ కలశాన్ని ఎంత అందంగా అలంకరించుకోవచ్చని షేర్ చేస్తున్నాను. కొబ్బరికాయని ఎప్పుడు కూడా కలశాన్ని అలంకరించుకునే ముందు ఈ విధంగా చాకుతో పూర్తిగా పీచు అనేది తీసేసుకోవాలి. చుట్టుపక్కలంతా కూడా కొమ్ము పార్ట్ మాత్రమే ఉంచుకోవాలన్నమాట. మిగతా అంతా కూడా నున్నగా మనం చేసేసుకుంటే ఫేస్ అమ్మవారిని అలంకరించినప్పుడు గరుగ్గా లేకుండా చాలా నీట్గా బాగుంటుందన్నమాట. ఇక్కడ కొమ్ము దగ్గర వచ్చేసి చిన్న అలంకరణ చూపిస్తున్నాను. తమలపాకులు కానీ మామిడాకులు కానీ ఈ విధంగా కట్టుకోవచ్చండి. అయితే మీకు డౌట్ రావచ్చు, కలశం అంటే మనం జాకెట్ ముక్క పెడతాం కదా పైన కొమ్ముకి, మరి అప్పుడు ఎట్లా అలంకరణ చేసుకుంటే అని. ఇక్కడ నేను జాకెట్ ముక్క మనం ఎలా అయితే ఫోల్డ్ చేసి పెడతామో అదే విధంగా ఇక్కడ మామిడాకులు కడుతున్నాను. మామిడాకుల ప్లేస్లో మీరు జాకెట్ ముక్క ముందు చిన్నదిగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే అలంకరణ అనేది మీరు చేసుకోవచ్చు. నేనైతే ముందుగా మీకు మామిడాకులు పెట్టి చూపిస్తాను. ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని మనం కొమ్ముకి ఎలా అయితే ఫోల్డ్ చేసి పెడతామో అలా పెట్టేసి జాకెట్ ముక్క పైన ఇక్కడ నేను చూపిస్తున్న అలంకరణ అనేది షేర్ చేసుకోవచ్చు. అంటే మామిడాకుల ప్లేస్లో బ్లౌజ్ పీస్ అనమాట. మామిడాకులు అయితే నేను ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి కట్టేశాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ తీసుకుంటున్నా. మనము పైన జాకెట్ ముక్క ఒక్కడే పెట్టి ప్లెయిన్గా వదిలేసే కన్నా ఇలా అలంకరణ చేసుకొని చూడండి, చాలా నిండుగా ఉంటుంది. ఇక్కడ ఈ కలర్ చామంతి అయితే తీసుకొని నేను ఇలాగా రెండు పూలు మూడు పూలు పెట్టుకుంటూ ఇలా దారంతో చుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. కొమ్ముకి ఎక్కడ గ్యాప్ లేకుండా. మీరు జాకెట్ ముక్క పెట్టలేదు అనే ఫీలింగ్ ఉండదు. చక్కగా కొమ్ము దగ్గర కూడా అలంకరణ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ముందు బ్లౌజ్ పీస్ పెట్టేసి పైన ఈ విధమైన అలంకరణ చేసుకోండి. లేదా ఈ విధంగా మామిడాకులు పెట్టి ఆ తర్వాత తమలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టి ఈ విధమైన అలంకరణ చేసుకోండి. ఆ కలర్ ఫ్లవర్స్ తర్వాత నేను ఎల్లో చామంతి తీసుకున్నాను. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లిల్లీ పూలు కానీ లేదా గన్నేరు పూలు కానీ ఇలా ఏవైనా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ కలరు తర్వాత ఎల్లో, మొత్తం స్టార్టింగ్ ఎల్లో పెడితే అమ్మవారి ఫేస్ ఎల్లో, పూలు ఎల్లో కలిసిపోతాయి అన్న ఉద్దేశంతో ముందుగా వైలెట్ కలర్ ఫ్లవర్స్ పెట్టి ఆ తర్వాత ఎల్లో చామంతి పెట్టాను. అయితే పైన ఇంకా కొమ్ము ఆ ఫ్లవర్స్ కాడలు కానీ కనబడకుండా ఉండటం కోసం పువ్వు ఇలా మనం తిరగేసి పెట్టాం కదా ఫస్ట్ నుంచి, ఇప్పుడు పైకి మాత్రం మామూలు ఫ్లవర్స్ లాగా పెట్టేయాలి. అప్పుడు మీకు పైన కాడలు అనేవి కనబడవు. ఎక్స్ట్రా కాడలు ఫ్లవర్స్ ఏదైనా ఉంటే కనుక మనం అవి కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ కట్టలేదు, మీకు మామూలుగా పెట్టి చూపిస్తాను. ఎందుకంటే మనం కలశం పెట్టిన తర్వాత ఇక పైన కట్టడానికి ప్లేస్ లేదు అని అనుకుంటే కనుక ఇలా గుచ్చచ్చు. కాబట్టి ముందు ఇలా గుచ్చి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి వైట్ చామంతి కూడా పెట్టేసి పైన వచ్చేసి ఒక్క రెడ్ ఫ్లవర్ పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా అమ్మవారి ఫేస్కి తయారు చేసుకునే కలశం కొమ్ము దగ్గర కూడా నీట్గా ఇలా ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంటుంది చూడటానికి. ఇక ఆ తర్వాత ఫేస్ పార్ట్లో మన అమ్మవారి బొట్లు పెట్టుకోవడానికి కానీ లేదా ఐస్ లావని దిద్దుకోవడానికి చిన్న ఏర్పాటు ఏంటంటే మైదా పిండిని తడిపేసి కొంచెం వాటరీగా చేసుకొని ఆ మైదాని ఒకసారి కోకోనట్కి అప్లై చేసిన తర్వాత ఆ తడి ఉండంగానే పసుపుని ఇలా మనం ఒక దాంట్లో స్ట్రైనర్లో వేసుకొని జల్లించినట్టుగా వేస్తే పసుపు అనేది మనం వాటర్లో కలిపి పసుపు రాసిన దానికన్నా ఇలా వేసుకుంటే పసుపు ఫేస్కి చాలా నిండుగా ఉంటుందన్నమాట. మనకి ఎల్లోయిష్గా ఫేస్ బాగా నీట్గా కనబడుతుంది. రాసిన పసుపు ఏంటంటే ఒకసారి కొంచెం ఎండిపోయిన తర్వాత అంటే డ్రై అయిన తర్వాత పసుపు అంత ఎల్లోగా లేకపోతే కనుక మనకి ఫేస్ అంత క్లారిటీగా ఉండదు. ఇప్పుడు ఇలా జల్లించుకొని వేయడం వల్ల పసుపు బాగుంటుంది ఫేస్ అమ్మవారిది. ఇక ఆ తర్వాత ఇక్కడ కళ్యాణం బొట్టు పెట్టుకోవడం కోసం ఇలా ఒక వైట్ పేపర్ మీద ముందు రాసుకొని ఆ తర్వాత కట్ చేస్తున్నాను. అంటే ఒక స్టెన్సిల్స్ లాగా అనమాట. కట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాంతో మనం కుంకుమ పెట్టుకుంటే ఆ కొబ్బరికాయ అంతా కూడా ఎర్రగా కుంకుమ పడకుండా ఫేస్ అంతా కరెక్ట్గా ఎల్లోగా, అలాగే అమ్మవారికి ఏమో ఇలా కళ్యాణం బొట్టులాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు కూడా ఈ పేపర్ని కొబ్బరికాయకి సెంటర్కి చూసుకొని మనము ఎక్కడైతే అమ్మవారి ఫేస్ ఫ్రంట్ వైపు పెట్టాలని అనుకుంటున్నామో అటువైపు చూసుకొని ఇక్కడ కూడా జస్ట్ ఆ మైదా పిండితోనే ఇలాగా మధ్యలో అప్లై చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత కుంకుమ మంచి ఎర్రటి కుంకుమని తీసుకొని ఈ విధంగా ఆ స్టెన్సిల్స్ మధ్యలో ఈ విధంగా రాసిస్తే మనకి కళ్యాణ బొట్టు చాలా నీట్గా వస్తుంది. ఇంకేదైనా ఉంటే కనుక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అటు ఇటు కార్నర్స్లో వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేశాను. ఫైనల్ లుక్ చూపిస్తే చూడండి. ఇలా పెట్టుకుంటే మనకి కొబ్బరికాయ నిండా కూడా కుంకుమ అనేది పడకుండా నీట్గా అమ్మవారి ఫేస్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా కలశాన్ని భావించి పూజ చేస్తాం కనుక. మరి ఇప్పుడు కలశాల్లో ఏమేమి వేయాలి, కలశాన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. కలసి చెంబుని ఇలా రాగి, ఇత్తడి, వెండి చెంబు ఉంటే తీసుకోండి. తీసుకొని పచ్చగా పసుపు అనేది రాసుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే అష్టలక్ష్మి చెంబు ఉందన్నమాట, వెండిది, అది చూపిస్తున్నాను. మీరు స్టీల్ది కాకుండా వెండి, రాగి, ఇత్తడి ఒకవేళ లేకపోతే మట్టి కుండ అయినా తెచ్చుకొని ఆ కుండ కూడా అలంకరించి పెట్టుకోవచ్చు, కానీ స్టీల్ అనేది వాడకండి. ఇక్కడ నేను వచ్చేసి అమ్మవారికి బొట్లు పెట్టుకోవడం కోసం చిన్న చిన్న పసుపు ముద్దలు పెట్టి ఆ తర్వాత బొట్టు అనేది పెడుతున్నాను.
ఈ విధంగా చెంబునైతే నిండుగా అలంకరించిన తర్వాత ఇక్కడ నేను దారం చూపిస్తున్నాను చూడండి. ఈ దారం కొంతమంది కలశానికి కడతారు, తోరాలకి వాడుకోవచ్చు, అలాగే కలశానికి కంకణంలా కడతాం కదా దానికి వాడుకోవచ్చు. సో అలాంటి దారం తెచ్చుకున్నాను నేను. తీసుకొని అమ్మవారికి ఒక పసుపు ముగ్గు తీసుకొని 3 ముళ్ళు అనేది వేసి ఈ దారాన్ని కట్టండి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి దారం లేకపోతే కనుక 9 పోగులు దారాన్ని తీసుకొని తెల్లటి దారాన్ని 9 పోగులు వేసి ఆ పోగులకి పసుపు రాసి ఆ పసుపు రాసిన దారాన్ని కుంకం పెట్టి ఆ తర్వాత పసుపు కొమ్ము కట్టి ఆ పసుపు దారాన్ని అయినా కట్టేయండి. ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ దారాన్ని అయితే నేను యూజ్ చేశాను. ఇక ఆ తర్వాత పసుపు కొమ్ము దగ్గర కూడా చక్కగా బొట్టు అనేది పెట్టండి. అమ్మవారికి ఇది ఆ కలశంకు అంకణం అనుకోవచ్చు, అమ్మవారికి ఒక సూత్రంలాగా అనుకోవచ్చు. బంగారపు రూపు వేయని వాళ్ళు కూడా ఈ విధంగా అమ్మవారికి ఈ పసుపు కొమ్మునైతే అలంకరించవచ్చు. అలా రూపు బదులు వేసేవాళ్ళైతే కనుక కొంచెం జారుగా ఒక తాళిలాగా ఉండేలాగా అమ్మవారికి అలంకరించుకోండి, ఇలా టైట్గా వేయకుండా. ఇక ఆ తర్వాత ఈ కలశం చెంబులో వాటర్ అనేది ముప్పావు పోయాలి, నిండుగా పోయకూడదు. ముప్పావు అనేది పోసుకొని దీంట్లో మంగళకరమైన వస్తువు వేసుకోవచ్చు. అయితే దాంట్లో మొదటిగా పసుపు కుంకుమ వేయాలి. మీ దగ్గర గంగాజలం ఉంటే కనుక గంగాజలం ఒక 2-3 డ్రాప్స్ అయినా వేయండి. లేవు అంటే కనుక ఒక తులసి దళమైనా వేసేయండి. నా దగ్గర గంగాజలం ఉంది కదా వేశాను. చాలా పవిత్రం అవుతాయి అన్నమాట నీరు. ఒకవేళ గంగాజలం లేకపోతే తులసి దళం వేసినా ఆ నీరు పవిత్రంగా మారుతుంది. కలశానికి వాడుతున్నాం కాబట్టి నీరు పవిత్రం చేసుకొని మనం కలశం పెట్టుకోవడం కోసం. ఇక ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం, కొంచెం జవ్వాది పౌడర్ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది, జవ్వాది పౌడరు, ఇక అక్షింతల 2 గింజలు, ఆ తర్వాత కాయిన్. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదండి. ఒకవేళ మీ దగ్గర వట్టి వేళ్ళు కానీ ఇంకేదైనా పచ్చకర్పూరం కొంచెం ఉంటే పచ్చకర్పూరం కానీ వేస్తే చాలా మంచిది. అది మామూలుగా అయితే పసుపు కుంకుమ గంధమ అక్షింతలు ఒక 1 రూపీ కాయిన్ అయినా సరిపోతుంది. ఇక ఆ తర్వాత కలశాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో కలశం చెంబు రెడీ చేసుకున్నాం, కలశాన్ని అమ్మవారిని రెడీ చేసాం. అయితే మనం ఎక్కడైతే కలశం పెడుతున్నామో ఆ ప్రదేశం వచ్చేసి ముగ్గులతో ఉండాలి. అయితే మనం కొంతమంది అమ్మవారిని పెడుతుంటారు, అమ్మవారి పూజ చేసుకోవడం కోసం ఆ ప్రదేశాన్ని అంతా ముగ్గులు వేసి అంతా రెడీ చేస్తారు కదా. ఈ విధంగా ఒక పీట మీద కానీ లేదా ఒక ప్లేట్లో కానీ ఆ కలశం ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ కూడా పసుపు రాసి మన పద్మ ముగ్గు వేసి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకొని ఆ బియ్యంలో ఈ కలశ చెంబు అనేది పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత దీంట్లో ఈ విధమైన మామిడి కొమ్మలు పెట్టుకోండి. మామిడి కొమ్మలు లేకపోతే కనుక తమలపాకులు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మామిడి కొమ్మలు పెట్టిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న కలశాన్ని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కలశ స్థాపన అని అంటారండి. ఈ విధంగా కలశాన్ని స్థాపన చేసుకోవాలి. అది పూజ అప్పుడు మనం ఇవన్నీ కూడా ఏర్పాటు ముందుగా చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పైన ఇంతాక వైట్ చామంతి పూలు పెట్టి చూపించాను కదా, ఇలా పెట్టిన తర్వాత మనం ఈ వైట్ చామంతి పూలు ఈ విధంగా పెట్టేసి పైన ఇంకేదైనా కలర్ చామంతి కానీ ఇంకేదైనా పూలు కానీ అలంకరణ చేసుకొని మనం ఈ విధంగా కూడా పెట్టుకొని పూజ అనేది చేసేసుకోవచ్చు. బ్లౌజ్ పీసు నేను మామిడాకుల బదులు మిమ్మల్ని బ్లౌజ్ పీస్ పెట్టాక అలంకరణ చేయమన్నాను కదా. సో బ్లౌజ్ పీస్ పెట్టినట్టు ఉంటుంది, దాని మీద అలంకరణ ఉన్నట్టు ఉంటుంది. లేదా ఇలా అయినా చేసుకొని శారీ డ్రాప్ లాగా కూడా చేసుకోవాలనుకుంటే చేసుకొని పూజను చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మరొక అలంకరణ కూడా చూపిస్తున్నాను. దీంట్లోనే వైట్ చామంతి పూల ప్లేస్లో తీసేసి ముందు ఈ స్టిక్ లాంటిది లాస్ట్ ఇయర్ నుంచి అమ్మవారి కలశం అలంకరణకి చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. ఇవి మనకి అటు ఇటు పూలు వేసుకోవడానికి కూడా బేస్ బాగుంటుంది. ఇది ఆ కొమ్మకి కొంచెం ప్లేస్ ఉంది కదా, తగిలించేసిన తర్వాత అప్పుడు ఆ వైట్ ఫ్లవర్స్ అయితే పెట్టాను. పెట్టేసిన తర్వాత మన దగ్గర ఉన్న పూలమాలలు కానీ లేదా జాకెట్ పీస్తో కానీ ఎలా అయినా అలంకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్లవర్ మాల అయితే నేను ఈ విధంగా వేస్తున్నాను. మనకి వచ్చేసి ఈ ఫ్లవర్ మాల వేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా బ్లౌజ్ పీస్ పెట్టలేదు అనుకుంటే అమ్మవారికి ఆ బ్లౌజ్ పీస్ కూడా ఇప్పుడు ఫ్లవర్ మాల ఎలా వేసామో అదేవిధంగా సన్నగా బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి అలా కూడా వేయచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను అమ్మవారికి ఈ విధంగా వేస్తాను అనమాట. 2 రకాల మాలలు చూడండి, కలశం ఎంత నిండుగా ఉందో. ఈ విధంగా పెట్టుకొని చక్కగా వరలక్ష్మి వ్రతానికి కానీ శ్రావణ మంగళవారం నోములకు కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు అంటే పండగలు జరుగుతున్నప్పుడు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నప్పుడు కలశం పెట్టి చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా అలంకరించుకొని అందంగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే స్టిక్ లాగా పెట్టిన దానికి అటు ఇటు కొంచెం ప్లేస్ ఉంది కదా, అమ్మవారికి బ్యాంగిల్స్ కూడా వేసినట్టు ఉంటుందని చెప్పి ఇలా బ్యాంగిల్స్ కూడా వేశాను. వెయిట్ చూసుకొని కొంచెం తేలిగ్గా ఉన్న మట్టి గాజులు తీసుకొచ్చి అటు ఇటు కనీసం 2 అయినా ఒక అర డజన్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక అమ్మవారికి బ్యాంగిల్స్ కూడా వేసినట్టు ఉంటుంది. సో ఈ విధంగా కలశం అలంకరణ అయితే చేసుకోవచ్చండి. ఈ కొమ్ముకు చేసిన అలంకరణ ఇదంతా కూడా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.